హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి లాగ్. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో అన్నీ కూడా కిచెన్ సంబంధించినవి, అలాగే అజియోలో కుర్తాస్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. టుడే రెసిపీ వచ్చేసి నేనైతే టీ టైం కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఎంతో హెల్తీ అయిన గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను. దానికోసం నేను ముందుగా అయితే 1 కప్, మన దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, అందులో పెద్ద కప్పుతో అయితే 1 కప్ నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను. 3 కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో నేను అందుకని మిల్క్ పౌడర్ అయితే కేక్లో యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. జల్లించుకున్న తర్వాత అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కలుపుకోవాలి. బాగాను కలుపుకొని పక్కన పెట్టుకోండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని నేను ఏ కప్ 1 కప్కి 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ అయితే ఆయిల్ అయితే తీసుకోవాలి. సో నేనైతే ఆయిల్ సగం తీసుకుంటున్నాను, పావులో సగం తీసుకున్నాను ఆయిల్. ఇంకా పావు అయితే బటర్ అయితే తీసుకున్నాను. నా దగ్గర బటర్ కొంచెమే ఉందని 2 కూడా ఈక్వల్గా తీసుకున్నాను. నేను దీని ప్లేస్లో బటర్ని తీసుకోవచ్చు, లేదా ఆయిల్ అయితే తీసుకోవచ్చు. 2 కూడా బాగా కలుపుకోవాలి. దీనికి బ్లెండర్ అవసరం లేదు, హ్యాండ్ మిక్సర్తో అయినా కలుపుకోవచ్చు స్లోగాను. కొంచెం తిక్కగా వచ్చిన తర్వాత 1/2 కప్ అయితే మిల్క్ మేడ్ వేసుకోవాలి. నేను మిల్క్ మేడ్ అయితే 1/2 కప్ వేయట్లేదు, 1/2 కప్ మిల్క్ మేడ్ వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే 1/2 కప్పు డైరెక్ట్గా మనం మిల్క్ మేడ్ వేసి కన్నా ఆయిల్ వేసిందంటూ మిల్క్ మేడ్ వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మిల్క్ మేడ్ ఆ కప్పుకి ఎక్కువగా అటాచ్ అయ్యి ఉండిపోద్ది అనమాట. సో క్లీన్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. రిమైనింగ్ 1/2 కప్పు షుగర్ పౌడర్ కూడా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను నేను. మిక్సర్తో కలుపుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ అయితే 2 డ్రాప్సే వేసాను. మీరు వెనిలా ఎసెన్స్ కన్నా పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రాన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్కెట్లో మీరు వెనిలా ఎసెన్స్ తీసుకునేటప్పుడు పైనాపిల్ ఎసెన్స్ తీసుకోండి. 2 వేసుకున్నా బాగుంటుంది, సింగిల్గా పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అలా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. స్లోగా కలుపుకోవాలి. నాలో ఇలా చిన్న బౌల్ కాకుండా కొంచెం పెద్దదిగా బౌల్ తీసుకొని కలుపుకోండి. నేను కొంచెం చాలా థిక్గా ఉంది, హాట్గా ఉందని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. దీని ప్లేస్లో మిల్క్ అయినా వేసుకోవచ్చు మీరు. నేనైతే వాటర్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం అలాగా రావాలి. తర్వాత నేను ఇక్కడ టూటీ షూటీ అయితే వేసుకుంటున్నాను. కొంచెం దాంట్లోని గోధుమ పిండి ఉంటుంది పౌడరు 1 స్పూన్ వేసుకొని 2 బాగా మిక్స్ చేసుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను. బ్యాటర్లో అయితే వేసుకుంటున్నాను. ఇలాగా గోధుమ పిండి ఎందుకంటే మిక్స్ చేసుకోవాలి. అలా వేసుకుంటే దాంట్లో ఒకేసారి మునిగిపోకుండా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. అన్నీ కూడా ఒకేసారి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకోవద్దు, జస్ట్ మనం అన్నిటి కూడా మిక్స్ అయ్యే లేదో చూసుకొని అలా ఆ విధంగా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకున్నాం అనుకోండి కేక్ అనేది పై పార్ట్ అంతా హార్డ్గా వచ్చేస్తుంది అనమాట, స్మూత్గా ఉండదు. అందుకనేసి చూసారు నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను కదా. తర్వాత ఇక్కడ టిన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఈ టిన్ 1/2 కేజీ టిన్ అనమాట. నేను కలిపేది 1 కేజీ బ్యాటర్ కలిపాను. సో నా దగ్గర 1 కేజీ టిన్ లేదని చెప్పి 1/2 కేజీ టిన్లోనే వేసుకున్నాను. సో మీ దగ్గర 1 కేజీ టిన్ ఉంటేనే దాంట్లోనే వేసుకోండి, బాగా వస్తుంది. లేదంటే ఇలా వేయడం వల్ల మధ్యలో చిన్నది ఉడకదనమాట, మెత్తగా ఉండిపోతుంది. మనం ఎప్పుడైనా బ్యాటర్ వేసేటప్పుడు టిన్కి సగమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అలాగే తక్కువన్నా పర్వాలేదు, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ వేసేస్తే ఉడికేటప్పటికి కొంచెం ముద్దగా ఉండిపోతుంది అంతే. నేనైతే కుక్కర్ దాంట్లో అయితే ముందుగా అయితే 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే పెట్టుకున్నాను. 30 మినిట్స్కి నాకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారా ప్లెయిన్గా వచ్చేసింది. లైఫ్ అయితే పర్ఫెక్ట్గా కూడా అయిపోయింది. పైనాపిల్ ఎసెన్స్ అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కేక్ మొత్తం. నేనైతే ఇక్కడ స్పాంజీ మాయిశ్చరైజ్ కోసం ఇలా క్లాత్ కప్పేసి ఉంచాను. ఒక 1 అవర్ అయితే ఉంచాను నేను. క్లాత్ కప్ కన్నా పాలా ఉంచిస్తే కేక్ అనేది హార్డ్ అయిపోతుంది అనమాట. సో క్లాత్ కప్పేసి ఉంచడం వల్ల మాయిస్ట్గా వస్తుంది కేక్. చాలా స్పాంజీగా నైఫ్ అయితే దిగుతుంది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది కేక్ అయితే. మన టీ టైంలో బయట కేక్ తింటాం కదా, ఆ టేస్టే ఉంది. అంతకన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందులో నేను మైదా కూడా యూజ్ చేయలేదు కాబట్టి గోధుమ పెడితే హెల్తీగా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. మధ్యలో టూటీ ఫ్రూటీ కనిపిస్తూ చాలా బాగుంది కదా.
చాలా స్పాంజీగా వచ్చింది, ఫ్లఫీగా కూడా వచ్చింది. చూడండి, నేను చాలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను, అయినా కూడా నేను ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ అదే విధంగా అదే ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. సో ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట, పర్ఫెక్ట్గా కూడా వచ్చిందని అర్థం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.